నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్తే, DNA టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాకెట్ కు చైనా జెండా వివాదంతో తమిళనాడు సర్కార్. ఋషికొండలో 450 కోట్లు పెట్టి నిర్మించిన భవనాలను ప్రారంభించాం గుడివాడ అమర్నాథ్. పురాణాల్లో పవన్ ను పోల్చాలంటే శల్యుడి, మాజీ మంత్రి పెళ్లి నాని. ఇస్రో స్పేస్ పోర్ట్ శంకుస్థాపన సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం పత్రికల్లో ఇచ్చిన ఒక ప్రకటనలో దొర్లిన ఒక భారీ తప్పిదం ఆ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇరుకున పడేసింది. చైనా జెండాతో కూడిన రాకెట్ ను ఆ ప్రకటనలో ఉంచడం తీవ్ర కలకలం సృష్టించింది. తూత్తుకుడి జిల్లా పులశేఖరపట్టణం స్పేస్ పోర్ట్ కు ప్రధాని బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ దినపత్రికలలో తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రకటనలు వెలువరించింది. అయితే కంప్యూటర్ గ్రాఫిక్స్ లో తయారు చేసిన ప్రకటనలో ప్రధాని మోదీ, సీఎం స్టాలిన్ చిత్రాల వెనుక ఇస్రో రాకెట్ చుట్టూ భారత జాతీయ జెండాకు బదులుగా చైనా జాతీయ జెండాను పెట్టడం వివాదానికి దారితీసింది. DMK ప్రభుత్వం అన్ని హద్దులు మీరిందని ప్రధాని మోదీ తీవ్రంగా మండిపడ్డారు. एक ऐसी पार्टी है जो काम तो करती नहीं लेकिन झूठा क्रेडिट लेने के लिए आगे रहती है. ये कौन नहीं जानता कि ये लोग हमारी स्कीम पर अपने स्टीप पर चपका देते हैं. अब तो इन्होंने हद कर दी. इन्होंने तमिलनाडु में, अभी अन्नामलाई विस्तार से बता रहे थे, इन्होंने तमिलनाडु में इसरो लॉन्च पैड का क्रेडिट लेने के लिए चीन का स्टिकर चिपका दिया है. भाइयों बहनों, ये तमिलनाडु DMK के नेता, उन्होंने देखना अब संभव नहीं रहा, कुछ देख ही नहीं सकते हैं. और जो देख नहीं सकता है उसको क्या कहते हैं आपको मालूम है. और इसलिए भारत की प्रगति देखने को तैयार नहीं है, भारत के स्पेस की प्रगति देखने को तैयार नहीं है. और जो पैसे आप देते हैं, जो टैक्स तमिलनाडु के भाई बहन देते हैं, उन पैसों से उन्होंने एडवर्टाइजमेंट दिया और एडवर्टाइजमेंट दे करके उसमें भारत के स्पेस का चित्र नहीं रखा. भारत के स्पेस की सफलता को वो दुनिया के सामने, तमिलनाडु के सामने रखना नहीं चाहते थे. उन्होंने हमारे साइंटिस्टों का अपमान किया, हमारे स्पेस सेक्टर का अपमान किया, आपके टैक्स के मनी का अपमान किया, आपका अपमान किया. ऐसा आंखें बंद करने वाले, पूरी तरह न देख पाने वाले ये DMK को अब सजा करने का मौका आ गया है. మంగళగిరి పరిధి నిడమర్రు SC/BC కాలనీలో ఇటీవల నిర్మించిన BTCC రోడ్లు మరియు CC డ్రైనర్లను స్థానికులచే ఎమ్మెల్యే RK, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే RK మాట్లాడుతూ ఈ 5 ఏళ్ల కాలంలో నిడమర్రు గ్రామంలో సుమారు 20 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరిగాయని వెల్లడించారు. పరిధిలో ఉన్నటువంటి నిడమర్రు గ్రామం మంగళగిరి నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ MTMC మీద ప్రత్యేక దృష్టి పెట్టడం, ఇప్పటికే సుమారు 2,000 కోట్ల రూపాయల వరకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా అర్హత కలిగినటువంటి SC, ST, BC మైనార్టీలు, అగ్రవర్ణాల్లో పేదలకి అవినీతికి తావు లేకుండా డైరెక్ట్గా వారి ఖాతాల్లోనే ఆయన జమ చేస్తూ, అందులో భాగంగా ఈ నిడమర్రు గ్రామానికి సంబంధించి అభివృద్ధికి ఆయన చెప్పినటువంటి ఆదేశాల మేరకు మేము సుమారు 20 కోట్ల రూపాయలు ఈ ఒక్క గ్రామానికే కేటాయింపులు చేసుకొని, ఒకవైపున ఎప్పటికీ కూడా కరెంటుకు సంబంధించి అప్రకటిత విద్యుత్ కోతలు ఉండకూడదని చెప్పి ఈ గ్రామానికి ఒక సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం,
అదేవిధంగా అటు కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఒక అర్బన్ హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవడం, ఈ రెండూ కూడా సుమారు 10-12 కోట్ల రూపాయల వ్యయంతో ఇప్పటికే ఈ గ్రామానికి సేవలు అందిస్తూ ఉన్నాయి ప్రజలకు. అంతేకాకుండా ఈ గ్రామంలో ఎస్సీలకి అటు తార్ రోడ్లు కానివ్వండి, అదేవిధంగా సిమెంట్ రోడ్లు కానివ్వండి, మరియు బీసీ కాలనీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా మట్టి రోడ్డు అనేది లేకుండా అటు ఎస్సీ కాలనీ కానివ్వండి, బీసీ కాలనీ కానివ్వండి, పూర్తి స్థాయిలో తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు, డ్రైన్లతో సహా ఏర్పాటు చేసుకోవడం, అటు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళగా భావించి మేము ఈ రోజున ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ప్రముఖ బీసీ జాతీయ నాయకులు పేదల పెన్నిధి అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, దివంగత మహానేత పేద ప్రజల పెన్నిధి అయినటువంటి డాక్టర్ వై. ఎన్నో ఏళ్లుగా పలు విమర్శలు ఎదుర్కొంటున్న మునగ్గపాక అచ్యుతాపురం రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఎట్టకేలకు గురువారం ప్రారంభమైంది. అనకాపల్లి బైపాస్ జంక్షన్ వద్ద ఈ పనులకు యలమంచిలి ఎమ్మెల్యే కన్నాబాబు రాజు, యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ పి రామకుమారి, డీసీసీబీ బ్యాంక్ మాజీ చైర్మన్ కుమార్ వర్మ రాజా పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ సుమారు 7 కోట్ల రూపాయల నిధులతో ఈ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. అలాగే ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా 2 విడతలుగా పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ముందుగా ఎక్కువ భాగం మరమ్మతులు గురైన రోడ్డును బాగు చేసి 2వ విడతలో మిగిలిన రోడ్డును బాగు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మలాడ సర్పంచ్ సూరిశెట్టి గంగియమ్మ ఎస్ఆర్, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు మొల్లెటి వినోద్, వైస్ సర్పంచ్ మందారాము, పార్టీ సీనియర్ నాయకులు సూరిశెట్టి శ్రీనివాసరావు, కరోతు విజయ్ కుమార్, అడారి అప్పారావు, కరోతు వెంకటేశ్వరరావు, సతివాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 27వ తారీఖు 24వ సంవత్సరం చాలా మంచి సుదినం. ఎందుకంటే ఈరోజు యలమంచిలి ఫ్లైఓవర్ ఇవాళ మొన్నే ఓపెన్ చేసాం. ఓపెన్ చేసినా సరే క్యూరింగ్ టైం అవ్వలేదని ఆఫ్ చేశాం. ఇవాళ బ్రిడ్జి నుంచి డైరెక్ట్గా వెహికల్స్ అన్నీ కూడా అలౌ చేయడం జరిగింది. యలమంచిలి పట్టణంలో ఉన్న ప్రతి ఊళ్ళు కూడా ఎవరూ కాకుండా అందరూ కూడా ఆనందపడుతున్నారు. అదొక ఘనకార్యం. అయితే ఇవాళ అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డు 5 సంవత్సరాల నుంచి నేను తిట్లు గాయలా చెప్తాను. ఎందుకంటే అందరూ ఎమ్మెల్యేని తిట్టేవాళ్ళు, తప్పలేదు పాపం. అందులో నేను వెళ్తుంటేనే నాకే ఏడుపు వచ్చేస్తుంది ఈ రోడ్లు వెళ్ళడానికి. అనకాపల్లి నుంచి అచ్యుతాపురం మహా అయితే 10 నిమిషాలు టైం పట్టాలి, అలాంటిది 40 నిమిషాలు టైం పట్టాలి. పాపం ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది చనిపోయారు కూడా. కాకపోతే శతవిధాల ప్రయత్నం చేశాను, కానీ కాకపోతే ఇది కాలేకపోవడం వల్ల ఆఖరి ప్రయత్నంలో మరి పీసీపీఐఆర్లో డబ్బులు ఉన్నాయని తెలిసి పీసీపీఐఆర్ ద్వారా ట్రై చేయడం జరిగింది. మరలా వైజాగ్ కలెక్టర్ గారు కానీ అనకాపల్లి కలెక్టర్ గారు కానీ ఎంతో కృషి చేశారు. ఆయనిద్దరు కృషి ఫలితమే ఇవాళ మాకు ఈ అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డు తయారవుతుంది. అందువల్ల ఇమ్మీడియట్ గా పీసీపీఆర్ నుంచి ఓడాకి మళ్ళీ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసి ఓడా ద్వారా టెండర్ పిలిచి వెంటనే అయిపోతుంది అనుకుంటే దీని మీద కూడా 10 మంది కాంపిటీషన్ వేసారు. ఇందుకు డబ్బులు ఉన్నాయంటే అదే R&B పిలిస్తే ఎవరు రాదు. 10 మంది కాంపిటీషన్ వేశారు. టెండర్ ఫైనల్ అయిపోయింది. వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చారు. ఇవాళ ముహూర్తం పెట్టుకున్నారు. ఇవాళ వర్క్ స్టార్ట్ చేశారు. నేను అనుకోవడం ఎలక్షన్ నాటికల్లా ఈ రోడ్డు కంప్లీట్ అయిపోతుంది. 2 బిట్ల కింద స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ముందు బాగా ఎక్కువ పాడైపోయిన రోడ్డు అంతా కూడా ఆ రోడ్డు తీసి మళ్ళీ కొత్త రోడ్డు వేయవలసి వస్తుంది. ఇక్కడి నుంచి నాగులాపల్లి దాకా అదే పరిస్థితి. మళ్ళీ నాగులాపల్లి దగ్గర నుంచి అవతల ఇంకా కొంత మనపాక యువతల వరకు కూడా అదే పరిస్థితి. అందువల్ల పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ దేవస్థానం నందు ఈ నెల 19 నుండి 29 వరకు జరుగుతున్న కోటి కుంకుమార్చన మహోత్సవం గురువారం 11వ రోజు ముగిసింది. శ్రీ దుర్గా భవానీ పారాయణ సంఘం, శ్రీ కనకదుర్గ సేవా సంఘం మరియు ఇతర మహిళా భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానం నందు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ కోటి కుంకుమార్చన మహోత్సవం ఏడాది 11వ సంవత్సరం కావడంతో ఈ కుంకుమార్చన మహోత్సవం 11 రోజుల పాటు నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఈ కుంకుమార్చన నిర్వహించారు. అలాగే శుక్రవారం నుండి అమ్మవారికి రోజుకొరకం పూజా కార్యక్రమాలు జరుగుతాయని, ఈ పూజలు కూడా 10వ తేదీ వరకు జరుగుతాయని దేవస్థానం కమిటీ సభ్యులు తెలిపారు. 8వ తేదీన దేవస్థానంలో శివపార్వతుల కళ్యాణం ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమాలలో కూడా భక్తులు పాల్గొనాలని తెలిపారు. దేవస్థాన ప్రధాన అర్చకులు రావురి పూర్ణానంద శాస్త్రి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనంతరం భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
మా స్థలం మాకు ఇప్పించండి అంటూ రైతులపూడి మండల పోరుపాక గ్రామానికి చెందిన తల్లి కూతుళ్లు అయిన గంటబోయిన భోగిరాజు గొర్ల కనకదుర్గలు ఆందోళనతో వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా రౌతలపూడి మండలం పారుపాక గ్రామానికి చెందిన గుంటబోయిన అప్పలరాజు జోగిరాజు దంపతులు గత 30 సంవత్సరాల క్రితం ఇదే గ్రామంలో సర్వే నంబర్ 244లో సెంటు భూమిని కొని హోటల్ పెట్టుకుని జీవనం సాగించేవారని తెలిపారు. అయితే స్థలం పక్కనే ఉన్న చర్మాల చిట్టయ్య కుమారుడు బాబులు కుటుంబ సభ్యులు దౌర్జన్యంగా మా స్థలం ఆక్రమించుకున్నారని, ఏమిటని ప్రశ్నిస్తే మమ్మల్ని కొట్టారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. నిలువ నీడలేని మాకు ఆ స్థలమే ఆధారమని, అక్కడే హోటల్ పెట్టి జీవించే వాళ్ళమని, ఇప్పుడు నిలువ నీడ పోయిందని, జీవనాధారం పోయిందని, వెంటనే మా స్థలం మాకు అప్పజెప్పాలని, గ్రామంలో ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదని వారు కన్నీరు మున్నీరయ్యారు. మాకు న్యాయం జరగకపోతే మరణమే శరణమని ఆవేదన చెందారు. మా ఇంటి పేరు గొర్ల. మా ఊరు తొండింగ్ అండి. మా అమ్మ తొండింగ్ చేసింది పెళ్ళి. అయితే మా ఇంట్లో కుదురులేక మా ఆయన బాగా చూడక మా అమ్మగారు ఊరు వచ్చేసామండి. ఊరు వచ్చేస్తే అమ్మాళ్ళు చిన్న తలం కొనిపెట్టారండి. అందులో ఉంటున్నామండి. అందులో ఉంటుండగా అంటే మా ఆయన గొడవలు చేసి కొట్ట తిట్ట చేస్తుంటే అమ్మాళ్ళని కట్నం డబ్బులు ఇమ్మని అడిగానండి. కట్నం డబ్బులు ఇమ్మని అడిగితే మా దగ్గర ఏమీ లేదమ్మా, ఆరిపోయి ఉన్నాము, మీకు పురుగులు అయినాకి మీకు ఇవన్నీ చేయనాక అయిపోయి ఆపరేషన్కి కట్టనా ఉన్నది, ఇగో ఈ వట్లపాక ఉంది చెంటుపాకన, మరి ఇదే రాసేస్తాను మరి అనేసి అన్నదండి అమ్మ. ఇస్తే ఆ సెంటు తలమే రిజిస్ట్రేషన్ ప్రకారంగా నాకు రాసి ఇచ్చేసింది అండి అమ్మగారు. రాసి ఇచ్చేసిన తర్వాత నేను అంటే ఇవన్నీ శుభ్రం చేసుకున్నానండి. పాక పడిపోయిందండి. ఆ చెట్టు వల్ల అండి, ఆ కొబ్బరి చెట్టు వల్ల పాక పడిపోయిందండి. కురిసేసి వర్షం వల్ల నెట్టాడ కట్ట పుచ్చిపోయి పడిపోయిందండి పాక. పడిపోతే ఆ పాక ఇప్పేసుకుని మళ్ళీ మొత్తం రాట పాకగా వేసుకున్నానండి. పాక వేసుకున్న తర్వాత ప్రెసిడెంట్ ద్వారా వీళ్ళు ఆఫ్ చేయించేసారండి. గొడవ పెట్టేసి ఆడవాళ్ళని ఉసుగలిపేసి కొట్టనాకు వచ్చి డూగు చేసేసారండి. డూగు చేసేస్తే మేము వాళ్ళతో దెబ్బ పడకూడదని ఒత్తికెళ్ళిపోయామండి. ఒత్తికెళ్ళిపోయిన తర్వాత అన్నవరం స్టేషన్ కంప్లైంట్ ఇచ్చుకున్నామండి. అన్నవరం స్టేషన్లో పిలిపించారండి వీళ్ళని. కానీ ఇలా త్వరగా రాలేదండి. మమ్మల్ని తిప్పిన తర్వాత ఒకరోజు రాత్రి మీద వచ్చారండి. ఒకరోజు రాత్రి మీద వచ్చి మేము రికార్డ్ చేసుకునే లేదండి. చెల్లెలు తీసేసుకున్నారండి. చెల్లెలు తీసేసుకున్న తర్వాత మాట్లాడారండి. మా తలం అండి 1 సెంటు తలం అండి. మా 1 సెంటు తలము మాకు అప్పగించేస్తే మాకు వాళ్ళకి గొడవలు ఉండవండి. పోలీస్ స్టేషన్లో న్యాయం చేయలేదండి. ఊళ్ళో పెద్దలు న్యాయం చేయలేదండి. పిలిపించుకున్నారని పిలిపించుకున్నామండి. న్యాయం జరగనలేదండి. మా సెంటు తలం మాకు ఇప్పించండి చాలు. మేము వాళ్ళని అడ్డు పెట్టమండి. మేము కోర్టుకు వేసుకుందాం అనుకున్నామండి. కోర్టుకు వేసుకోమని అన్నారు ఎంఆర్ఓ గారు. ఈ లోపల మా తమ్ముడికి నీరసం చేసేసిందండి. మా తమ్ముడికి హాస్పిటల్ అంటూ ఉండడం వల్ల లేట్ అయిపోయిందండి కోర్టుకు వేసుకోవడంలోను. ఆ కోర్టుకు వేసుకున్న తర్వాత మా ఆయనేమో ఇంకా మాకు కాగితం పంపలేదండి. వీళ్ళకు కూడా పంపలేదు. అయితే ఇప్పుడు మాత్రం దౌర్జన్యంగా మా తలం ఆక్రమించేసుకుని మా తలం సగం ఉందండి వాళ్ళ తలంలోను. మా తలంలో కలిపేసుకుని ఇవ్వండి ఊసలు వేసేసుకున్నారు, బియ్యం వేసేసుకుంటున్నారండి. మాకు తలం లేకుండా చేసేసి కడేసుకుంటున్నారండి. తర్వాత ఏం పేరమ్మా పడాల వచ్చారండి. నిన్న తలకెళ్ళి సపోర్టుగా వాళ్ళకి తలం మీకు ఇప్పించను 8 గజాలతో శ్రీకొండలో 450 కోట్లు పెట్టి నిర్మించిన భవనాలను ప్రారంభించామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. వాటిని పర్యాటక రిసార్ట్స్ గా వినియోగిస్తున్నట్టు తెలిపారు. పరిపాలన రాజధాని నిర్ణయం మేరకు ఋషికొండ నిర్మాణాలను త్రిసభ్య కమిటీ సీఎం కార్యాలయంగా ప్రతిపాదించిందని అన్నారు. ప్రస్తుతం టూరిజం నిర్మాణంగా కొనసాగుతోందని అన్నారు. ప్రభుత్వ కార్యాలయంగా కొనసాగిస్తామా లేదా అనేది భవిష్యత్తులో నిర్ణయిస్తామని అన్నారు. అనేక అడ్డంకులు సృష్టించినప్పటికీ నిర్మాణాలు పూర్తి చేశామని అన్నారు. అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపట్టినట్టు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఋషికొండలో నూతనంగా నిర్మించినటువంటి దాదాపు 9.8 ఎకరాల విస్తీర్ణంలో గతంలో 2.5-3 దశాబ్దాల క్రితం నిర్మించినటువంటి హరిత హిల్ రిసార్ట్ ఏదైతే ఉండేదో దానికి సంబంధించి బాగా పాతబడిపోవడం, నూతనంగా విశాఖపట్నం నగరానికి తగ్గట్టు అన్ని హంగులతో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఒక రిసార్ట్ నిర్మించాలని చెప్పి ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా దాదాపు 400 కోట్ల రూపాయలతో రిసార్ట్ నిర్మాణం పూర్తి చేయడం, దానికి సంబంధించి ఈరోజు మంచి రోజు అని చెప్పి ఏదైతే పురోహితులు ఇచ్చినటువంటి వారి సలహా మేరకు ఈరోజు ప్రారంభోత్సవం కూడా పెద్దలు స్వరూపానంద సరస్వతి గారు, అలాగే సంబంధించినటువంటి శాఖ మంత్రి రోజా గారు, పెద్దలు సుబ్బారెడ్డి గారు వాళ్ళందరి సమక్షంలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. అనేక అడ్డంకులు సృష్టించి
అనేక రకాలైనటువంటి ఇబ్బందులు క్రియేట్ చేసి ఇది కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి మాత్రమే, ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజం ప్రాజెక్ట్ని తీసి మళ్ళీ పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం అని చెప్పినప్పటికీ విశాఖపట్నం ఏ రకంగా కూడా అభివృద్ధి చెందడానికి వీల్లేదు, ఈ ప్రాంతంలో ఏ నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు, ఏ రకంగా ఈ నగరానికి మంచి జరగడానికి వీల్లేదు అనేటువంటి అనేక అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నం ప్రతిపక్షాలు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ అనేక రకాలుగా చేసినటువంటిది. ఇక్కడ అనేక సందర్భాల్లో ఇక్కడ గొడవలు కూడా సృష్టించేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ అన్నింటిని కూడా అధిగమించి అన్ని పర్మిషన్స్తో ఎన్జిటి పర్మిషన్ కానీ లేదా స్థానిక నిర్మాణాలకు సంబంధించినటువంటి లోకల్ బాడీ పర్మిషన్స్ కానీ ఫైర్ పర్మిషన్ కూడా మొన్ననే 2023లో వచ్చినటువంటి సందర్భాలు కానీ అన్ని కూడా పూర్తి చేసుకొని ఈరోజు లాంఛనంగా దీనికి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందో పరిపాలనా రాజధానిగా విశాఖపట్నంని చేయాలన్నటువంటి నిర్ణయం ప్రభుత్వం ఏదైతే తీసుకుందో దానికి సంబంధించి ఏ రకంగా ఏర్పాట్లు సౌకర్యాలు ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఒక 3 సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ నియమించినప్పుడు కమిటీ చెప్పింది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఇక నుంచి వారు ఉండాలనుకున్నప్పుడు ఇదైతే బాగుంటుందనేటువంటి ఒక సూచనని ఆ కమిటీ చేయడం జరిగింది. సో దీన్ని టూరిజం రిసార్ట్గా దీన్ని కొనసాగించాలా లేదా ముఖ్యమంత్రి గారి కార్యాలయంగా దీన్ని ఉపయోగించాలా అనేటువంటిది నిర్ణయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రం ఇది టూరిజం ప్రాజెక్టుగా మాత్రమే దీన్ని నిర్మించడం జరిగింది, దాని అవసరాల కోసం నిర్మించడం జరిగింది. భవిష్యత్ నిర్ణయం అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది. తప్పకుండా రానటువంటి ఎందుకంటే అనేక అడ్డంకులు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం రావడానికి అనేక అడ్డంకులు కోర్టుల్లో ఇతరితర విధాలుగా శతవిధాల ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి క్రమంలో తదుపరి నిర్ణయం అనేటువంటిది ప్రభుత్వం ఆలోచన నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ పూర్తి స్థాయిలో నిర్మాణం ఇంకా కాస్త అంగులు చేయాల్సినటువంటి అవసరం కొన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏదో మిమ్మల్ని లోపలికి అలౌ చేయలేదు అనేటువంటిది కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ దీన్ని బాగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాయి. ఏ రకమైన ఇబ్బంది లేదు. త్వరలోనే మిమ్మల్ని కూడా తీసుకొని చూపించేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. థ్యాంక్ యూ. పురాణాల్లో పవన్ ను పోల్చాలంటే శల్యుడి పాత్ర ఒక్కటే ఉందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ జనసేన సభలో కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామస్మరణే చేశారు. వారికి ఎందుకు ఓటు వేయాలో చెప్పలేకపోయారని వ్యాఖ్యలు చేశారు. కాగా మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ ప్రజల క్షేమం రాష్ట్ర క్షేమం చంద్రబాబుకు పవన్ కు పట్టదు. కాపుల ఆత్మ గౌరవాన్ని పెంచే ఒక్క మాట కూడా చెప్పలేరు. పవన్ సినిమా డైలాగులు బట్టి కొట్టారు. సినిమా వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్టు పవన్ చదివారు. నాడు అమరావతి ఒక కులానికే రాజధాని అని పవన్ అన్నారు. అమరావతి అందరికీ రాజధాని కాదు, అది కొందరి రాజధాని అని పవన్ గతంలో ఎందుకన్నారు? ఆ రోజుకు ఈ రోజుకు అమరావతి విషయంలో ఏం మార్పు జరిగిందో పవన్ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి జగన్ నాకు 24 సీట్లు తీసుకున్నావని నేను అనుకుంటున్నావేమో, నేను వామను లాంటోడి పొట్టోడిని అనుకుంటున్నావేమో, బలిచక్రవర్తిని తొక్కినట్టు తొక్కేస్తాడంట. అసలు బలిచక్రవర్తికి వామనుడికి ఏంటి కథ? బలిచక్రవర్తి ఒక రాక్షస రాజు. బలిచక్రవర్తి దగ్గర దానం పొందినోడు ఎవడు? విష్ణుమూర్తి వామనుడి రూపంలో వచ్చినటువంటి దశావతారాల్లో ఒక భాగమైనటువంటి విష్ణుమూర్తి వచ్చి వామనుడి రూపంలో వచ్చి దానం పొంది ఆ 3 దానాల్లో 3వ దానం కింద నెత్తి మీద కాలు పెట్టి పాతాళానికి తొక్కాడు రాక్షస రాజుని. ఇక్కడ దానం పొందింది ఎవరు? 24 సీట్లు దానం పొందింది ఎవరు? ఎవరి దగ్గర ఎవరు పొందారు? ఎవరి దగ్గర ఎవరు పొందారు? 24 సీట్లు దానం పొందిన వామనుడు నువ్వు ఎవరిని తొక్కాలి? ఇప్పుడు నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబుని పాతాళానికి తొక్కుతావు ఖాయంగా. రేపు జరగబోయేది అదే. పాతాళానికి తొక్కేస్తా. ఈ సొల్లు గౌరులు ఇవన్నీ కూడా దానం వచ్చి పాతాళాన్ని తొక్కుతా అంటే ఎవరిని తొక్కుతావు పాతాళానికి? ఇవాళ చంద్రబాబు నాయుడు నువ్వు పాతాళానికి తొక్కితే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది, పేద మధ్యతరగతి వర్గాలకి మేలు జరుగుతుంది. నువ్వు దానం పొంది 24 సీట్లు దానం పొందినటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి. దానం పొందావు వామనుడి కథలాగా చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి. సాధారణంగా ఎవడన్నా పొగట్టాకి పక్కనే ఉన్న పెట్టుకుంటాడు, లేదా ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని
చంద్రబాబు పొగడాలి, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ పొగడాలి. చంద్రబాబు ఒక్కటంటే ఒక్క మాట పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల. ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ ఈరుడు సూర్యుడు, నే జైల్లోకి వెళ్తే నా పార్టీని బతికిచ్చాడు, నా చచ్చిపోయిన పార్టీని మొత్తం కకాయకమైనటువంటి మొత్తం నేను తినేసిన డబ్బులకి దొరికిపోయి జైల్లోకి వెళ్తే, రాజమండ్రి జైల్లోకి వెళ్తే అసలు మా కొడుకే ఉంటే ఢిల్లీ పారిపోయాడు, మా కార్యకర్తలు ఎవరింటో కాడి వెళ్ళిపోయారు, పవన్ కళ్యాణ్ వచ్చి మా పార్టీని బతికిచ్చాడు, లేకపోతే మా పార్టీ అసలు మామూలుగా పోటీ చేయటానికి కూడా కనీసం ఈ 94 సీట్లు డిక్లేర్ చేయడానికి కూడా మనుషులు ఉండేవాళ్ళు కాదని చెప్పని ఒక మాట చెప్పాడా? చెప్ప చివరికి మన డబ్బా, మన సెల్ఫ్ డబ్బా మనమే కొట్టుకోవాలి. మళ్ళీ ఆశీర్వదించండి. ఎంపీ కృష్ణదేవరాయలు మార్చి 2వ తేదీన గురుజాల నియోజకవర్గం దాచేపల్లిలో జరిగే రా కదలిరా సభలో నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఈ మేరకు నరసరావుపేటలోని శ్రీకృష్ణదేవరాయల కార్యాలయం గురువారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజాక్షేమం, పల్నాడు అభివృద్ధికే నా ప్రతి అడుగు ఉంటుందని లావు కృష్ణదేవరాయలు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యావంతుణ్ణి, అభివృద్ధి కాముకుడైన నన్ను ఎంపీగా మళ్లీ ఆశీర్వదించాలని అన్నారు. ఇప్పటి వరకు 5 సంవత్సరాల పాటు నరసరావుపేట ఎంపీగా తాను అభివృద్ధి చేశాననే తప్ప తనపై ఎక్కడా అవినీతి మరకలేదని ప్రజలు గ్రహించాలని అన్నారు. కాబట్టి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ సభకు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాక్షేమం కోసం, పల్నాడు అభివృద్ధికి కట్టుబడి మరోసారి నరసరావుపేట ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ అభివృద్ధిని సాధించుటకే తన ప్రతి అడుగు ఆలోచన ఉంటుందని పేర్కొన్నారు. ఈ 5 ఏళ్లలో సాధించుకున్న వాటికంటే ఇంకా సాధించుకోవాల్సినవి చాలానే ఉన్నాయని అన్నారు. వాటిని పూర్తి చేసుకోవడంతో పాటుగా వాటికి కట్టుబడి సదా తోడుగా ఉంటానని అన్నారు. కాబట్టి విద్యావంతుడైన నన్ను మరలా గెలిపించాలని శ్రీకృష్ణదేవరాయలు పల్నాడు ప్రజానీకాన్ని కోరుతున్నారు. తాడేపల్లిగూడెం తెలుగు జన విజయకేతన సభ ఇది. తాడేపల్లిగూడెం సభ చరిత్రను తిరగరాస్తుంది. వచ్చే ఎన్నికల్లో సత్తా చూపిస్తాం. ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు. మేం చేతులు కలిపింది అధికారం కోసం కాదు, ప్రజల కోసం. భవిష్యత్తుకు నాంది పలకాల్సిన బాధ్యత మనపై ఉంది. చంద్రబాబు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాకెట్ కు చైనా జెండా వివాదంతో తమిళనాడు సర్కార్. ఋషికొండలో 450 కోట్లు పెట్టి నిర్మించిన భవనాలను ప్రారంభించాం. గుడివాడ అమర్నాథ్. పురాణాల్లో పవన్ ను పోల్చాలంటే శల్యుడి. మాజీ మంత్రి పెళ్లి నాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్.